నేను మళ్ళీ వచ్చిన ముచ్చట ఏంటంటే ఇప్పుడు దుబాయ్ దాకా వచ్చినా. దుబాయ్ నుంచి ఇప్పుడు నాకు మేమై దాకా ఎట్లా జరిగిందో నేను ఇప్పుడు దుబాయ్ ఎక్కిన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ దుబాయ్ అంతా ఇది బుర్జ్ ఖలీఫా. నేను ఫ్లైట్ నుంచి చూసేసిన. ఇక నా పక్కన సీట్ లో ఎవరు రాలేదు కాబట్టి అంత మనదే. ఇక బస్ లో ఉన్నట్టు మొత్తం ఇక ఆడికిడికి వరుసుకొని అన్న. అయితే నేను ఇక్కడ నుంచి ఇప్పుడు సగం దూరం దాకా అయితే ట్రావెల్ చేసేసిన. మళ్ళీ ఈ నుంచి ఇటు దాకా రావాలి. ఇక నాకు ఇక్కడ రానందుకు మంచిదైంది. ఇది వాష్రూమ్, మీకు వాష్రూమ్ చూపిస్తా. ముంబై నుంచి దుబాయ్ వచ్చిన ఫ్లైట్ అయితే వాష్రూమ్ పెద్ద ఉంది, కొంచెం చిన్న ఉంది, బట్ మంచిగా ఉంది వాష్రూమ్, నీట్ అండ్ క్లీన్. ఈ పిల్లలతో మొత్తం నా బెడ్ అయితే సెట్ చేసుకున్నా. ఇక ఫ్లైట్ లేన్ లేదు, తినుడు తాగుడు ఇదే పని ఉంటది. ముందైతే ఫుడ్ వచ్చింది. ఫుడ్ వచ్చినప్పుడు నేను పండుకున్నా కాబట్టి నన్ను లేపలేరు. మళ్ళీ నేను చికెన్ శాండ్విచ్ ఆర్డర్ పెట్టుకుని తిన్నా. ఇక సినిమా చూస్తూ ఇక అది కానిచ్చేసిన. ఇప్పుడు ఇండియాలో 11 o'clock అవుతుంది. ఇక సరిపోలేదు, అందుకోసం మళ్ళీ మార్గరేటా పీస్ అయితే ఆర్డర్ చేసిన. ఇది మెన్యూ. అసలు నేను పడుకున్నా, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిగా నేను చూడలేదు. ఇక ఇండియాలో ఇప్పుడు 12 o'clock అవుతుంది. ఒక సినిమా చూస్తూ ఇక మార్గరేటా పీస్ అయితే తినేసిన. ఇక వ్యూ అయితే ఎంత మంచిగా ఉంటుంది అసలు. విండో పక్కకి ఇక మొత్తం ఇదంతా నాదే. ఇక మళ్ళీ ఫుడ్ వచ్చింది, ఇదే పని ఉంటుంది. ఇక వచ్చినప్పుడు వాళ్ళు కాదనం. ఈసారి అయితే వైన్ ఇచ్చిండ్రు, వైన్ ఆరెంజ్ జ్యూస్ కూడా ఇచ్చిండ్రు. మనకి డ్రింక్స్ కూడా ఇస్తారు కానీ నేను తీసుకోలేదు. అప్పుడు బీర్స్ కూడా ఇస్తారు. ఈసారి వైన్ తీసుకున్నా ఒక సిప్. ఇక చికెన్ రైస్ పెట్టిండ్రు. ఇది రెడ్ వెల్వెట్ పేస్ట్రీ. ఇది నాకు బాగా ఇష్టం, తినేసిన ఆయనతో. ఇక అది అయిపోయిందో లేదో మళ్ళీ కాఫీలు పట్టుకొని వచ్చిండ్రు. మళ్ళీ కాఫీ ఆర్డర్ పెట్టిన. కాఫీ బ్లాక్ కాఫీ విత్ మిల్క్, లిటిల్ మిల్క్ అని మనకు వచ్చు కదా ఇంగ్లీష్ అంత మాత్రం. ఇక అప్పటికే క్లాత్ తీసుకొచ్చిండ్రు. ఇక కొంచెం ఫేస్ చూసుకున్నాయి, ఎందుకంటే తెల్లారింది కాబట్టి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.